హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ డే 64. భయ్యా సబ్స్క్రైబ్ బటన్ని గట్టిగా నొక్కండి, ఎందుకంటే డైలీ వ్లాగ్స్ వస్తాయి, మంచి కంటెంట్ ఇస్తా. సో యూ వోంట్ మిస్. అయితే పొద్దున్న 6:30కి లేచా, ఇంకా రెడీ అయ్యేసరికి 7:30 అయింది. అది ఎలాగ అవుతుందో మనకు కూడా తెలియదు. సో ఈరోజు చాలా లేట్ అయిపోయింది. ఇంకా బైక్ మీద వెళ్ళాలనుకున్నా, బట్ ఎందుకులే, స్టెప్స్ కూడా కంప్లీట్ చేయాలని నడుచుకుని వెళ్ళా. సో అయితే మామ, ఈరోజు మంగళవారం మనం పుల్ డే చేస్తాం. రాగానే వర్కౌట్ స్టార్ట్ చేయను, ఒక 10 మినిట్స్ స్ట్రెచింగ్ చేసి ఆ తర్వాత పుల్అప్స్ చేసా 4 సెట్స్. దాని తర్వాత లాట్ పుల్ డౌన్. అయితే మామ, ఎవరిదైనా సన్నటి బ్యాక్ లేదంటే లవ్ హ్యాండిల్స్ ఉన్నాయో వాళ్ళందరికీ పుల్అప్స్ అండ్ లాట్ పుల్ డౌన్ వర్కౌట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఎక్సర్సైజ్ చాలా మెయిన్, బికాజ్ దాంతోనే మన వీ షేప్ బ్యాక్ ఫామ్ అవుతుంది. లాట్ పుల్ డౌన్ మంచిగా వెయిట్ లెస్ చేసే దాని తర్వాత సీటెడ్ రోస్ చేస్తున్నా. సో దీని పోస్చర్ ఒకసారి చూడండి. నేను ఎలా అయితే చేస్తానో సేమ్ అలాగే చేయండి. కొంచెం ముందుగా టిల్ట్ అయి చేయాలి అండ్ స్క్వీజ్ చేసినప్పుడు కొంచెం బ్యాక్ అవ్వాలి, అంతే. సో ఈ వర్కౌట్ కొత్తగా యాడ్ చేసాను, ఇంతకుముందు ఎప్పుడు చేయలే, బట్ చాలా బాగుంది. నెక్స్ట్ టైం నుంచి అదే కంటిన్యూ చేద్దాం 3 వీక్స్ దాకా. అయితే ల్యాడ్స్ వర్కౌట్ కంప్లీట్ అయింది భయ్య. సో ఇట్స్ టైమ్ టు ట్రైన్ ఆర్ రేర్ డెల్ట్స్. సో ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంది కదా, ఇది చాలా అండర్ రేటెడ్. చాలా మంది స్కిప్ చేస్తారు ఇది. సో ఎవరికైతే టీ షర్ట్ వేస్తే షోల్డర్ ఇలాగా బంపుగా 3Dగా కనిపించాలనుకోండి, ఈ వర్కౌట్ చేయండి భయ్య. దీని తర్వాత ఇంకో వర్కౌట్ చెప్తా, ఆ 2 వర్కౌట్ చేయండి, ఇంకా చాలు. ఒక 3 మంత్స్లో మీ షోల్డర్ ఇంకా మామూలుగా ఉండదు. సో దాని తర్వాత ఈ ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేద్దాం. దీని పేరేమో అప్రైట్ రోస్, సరేనా? ఇది కూడా షోల్డర్స్కే. సో దీని పోస్చర్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇది మీరు సరిగ్గా చేయలేదనుకోండి, అసలు శుద్ధ వేస్ట్ అనమాట, అసలు చేసి వేస్ట్. అది కరెక్ట్ చేయాలంటే ఏం లేదు భయ్య, చాలా సింపుల్. ఒక మీ చెస్ట్ ఉంది కదా, అది కొంచెం ఇంక్లైన్డ్గా ముందుకు బెండ్ చేయండి. దాని తర్వాత మీ షోల్డర్ ఉంది కదా, అది ఇన్వర్ట్గా టర్న్ చేసి ఇలా లిఫ్ట్ చేయాలి లోవర్ చెస్ట్ దాకా, అంతే. సో చాలామంది ఏం తప్పు చేస్తారంటే పై వరకు, నెక్ వరకు ఇంకా లాగుతారనమాట. అది అసలు వేస్ట్ భయ్య, ఎందుకు చేస్తారో వాళ్ళకే తెలియదు. సో ఇప్పుడు మనం బైసెప్స్ ట్రైన్ చేద్దాం. దీని ముందు మనం బ్లాట్స్ కంప్లీట్ చేస్తాం, ఇంకా షోల్డర్స్ కూడా కంప్లీట్ చేస్తాం. సో కంప్లీట్ మన బ్యాక్ ఏదైతే ఉందో అది ట్రైన్ అయిపోయింది. సో ఈ ఎక్సర్సైజ్ పేరేమో హ్యామర్ కర్ల్స్, సరేనా? సో దీని ముందు బైసెప్ కర్ల్స్ చేసా, అది రికార్డ్ చేయలే, బట్ చేశాను. అయితే అదొక 4 సెట్స్ చేసా. సో దాని తర్వాత ఈ హ్యామర్ కర్ల్స్ స్టార్ట్ చేశాను భయ్య. సో బైసెప్లో మనం ఓన్లీ 2 వేరియేషన్స్ చేస్తాం, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ మన వేరియేషన్స్ మారుతూ ఉంటాయి. ఒకవేళ మీకు ఇంకా వేరియేషన్స్ కావాలనుకోండి, నా ముందు వీడియోస్ చూడండి, అది హిందీలో ఉంటుంది, అయినా పర్లేదు చూడండి, అర్థమైపోద్ది. సో ఆ వీడియోస్లో మన రొటీన్ ఇంకా హెల్తీ ఫుడ్స్ చాలా చాలా తిన్నా, ఇంకా మంచి వర్కౌట్స్ చేసా చూడండి, భలే ఎంజాయ్ చేస్తారు మీరు. అండ్ ఫైనలీ మన వెయిట్ ట్రైనింగ్ కంప్లీట్ అయింది భయ్య. సో ఇట్స్ టైమ్ టు ట్రైన్ అవర్ యాబ్స్. సో ఫస్ట్ వర్కౌట్ మనకు వచ్చేసి లెగ్ రేజెస్. సో ఇది చేసేటప్పుడు మీరు లెగ్స్ 2 హోల్డ్ చేయాలి. సో సపరేట్గా చేస్తే ఏం పనికిరాదు. సో 2 హోల్డ్ చేసి చేయాలి ఇంకా. సో ఈ 100 days వర్కౌట్ ఛాలెంజ్ ఉంది కదా, అది అయినాక ఇంకా మంచి కంటెంట్ వస్తుంది. ప్లీజ్ ఫాలో కొట్టండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి. అండ్ ఈ వీడియోకి వచ్చేస్తే మన లెగ్ రేసెస్ తర్వాత నీ రేసెస్ కూడా చేసాను. సో 2 కలిపి 200 reps చేశాను. సో దాని తర్వాత ఇంకో వేరియేషన్ చేద్దాం భయ్. ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్, ఎందుకంటే ఇది కంప్లీట్ మీ అబ్డామినల్ మసిల్స్ ఏదైతే ఉందో దానికి టార్గెట్ చేస్తుంది. సో దీంట్లో ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి వెయిటెడ్ క్రంచెస్, ఓకేనా? దాని తర్వాత ఈ ఎక్సర్సైజ్ పేరు రష్యన్ ట్విస్ట్, సరేనా? ఒకవేళ మీ దగ్గర ఈ బెంచ్ లేదనుకోండి, కింద కూర్చొని చేయొచ్చు, చాలా ఈజీ. ఐ మీన్ బిగినర్స్కి అయితే ఈజీ కాదు, సో మనం కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్ కదా, సో మనకైతే ఈజీ. అండ్ ఈ వర్కౌట్ ఏదైతే ఉందో భయ్యా, ఇది చేశారనుకోండి, ఇంకా కంప్లీట్ మీ లోవర్ అబ్డోమెన్ ఫ్యాట్ ఉంది కదా, బెల్లీ ఫ్యాట్, అది కంప్లీట్గా తీసేస్తుంది. మన కంప్లీట్ వర్కౌట్ 1.5 hours అయిపోయింది. సో దాని తర్వాత కూల్ డౌన్ చేసాం, ఒక 6 to 7 minutes ఎవ్రీ డే కూల్ డౌన్ చేస్తాను. ఒకవేళ మీకు రొటీన్ కావాలనుకోండి, నా ప్రీవియస్ వీడియోస్ పెడతాను, లింక్ చూడండి. సో మీరు చేయండి ఆ రొటీన్. ఒక 20 daysలో మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి, లైక్ చాలా పాజిటివ్ రిజల్ట్స్. అండ్ ఇంకా జిమ్లో చాలా లేట్ అయిపోయింది, అసలు వర్కౌట్ 1 hourలో కంప్లీట్ చేయడానికి ఎప్పుడు అవ్వదు అసలు. అందుకే ఫాస్ట్గా ఇంటికి వచ్చాను 1 hour 45 minutesలో. ఈరోజు మీల్ ప్లాన్లో బాయిల్డ్ ఎగ్ సాలడ్ ఉంది, బట్ మనకు అసలు ఇంట్రెస్టే లేదు, అంత చాలా బోరింగ్ ఫుడ్ అది. అందుకే ఈరోజు ప్యాన్ కేక్స్ చేస్తున్నా, చాలా హెల్తీ రెసిపీ, ఒక 500 calories మాత్రమే దీంట్లో. అండ్ 29 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఫ్యాట్ కూడా చాలా తక్కువ, ఎందుకంటే మనం మైదా ఏం వాడం. అయితే మామ, దీని రెసిపీ కావాలంటే మీరు నాకు అడగండి, డీటెయిల్డ్గా చెప్తా ఎలా చేయాలో, ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలో, సరేనా? అయితే మామ, ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో, దిస్ ఛానల్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు వ్లాగ్స్. సో కరెంట్లీ నేను జిమ్ వ్లాగ్స్ చేస్తున్నా, ఎందుకంటే మనకి జిమ్ అంటే చాలా ఇష్టం. దాదాపు ఒక 4-5 years నుంచి చేస్తున్నాను, బట్ 2.5 years నుంచి సీరియస్గా చేస్తున్నా.
ఒకవేళ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి భయ్య. ఇంకా ఆ లైక్ ఉంది కదా అది కూడా నొక్కండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ భయ్య. నొక్కండి, నొక్కితే ఏమైపోతుంది చెప్పండి. బేసిక్గా మంది ఆంధ్రాలో విజయనగరం తెలిసే ఉంటుంది. అదే మా ఊరు. ప్రజెంట్ అయితే వర్క్ కోసం బెంగళూరు వచ్చిన అండ్ ఈ వ్లాగ్స్ కొత్తగా స్టార్ట్ చేశాను. ఇంకా మరి చింపేద్దాం. సో ఈ ప్యాన్ కేక్స్ అయితే సూపర్ డెలిషియస్, చాలా బాగుంటుంది. దీంతో పాటు హనీ వేసుకొని తింటే ఇంకా ఆసమ్ టేస్ట్. అయితే రీసెంట్గా కూర్గ్ వెళ్ళాను కదా, అక్కడ ఇంకా ప్రాపర్ ప్యూర్ హనీ తెచ్చా. ఇంకా నో షుగర్ కంటెంట్ అనమాట. ఇట్స్ సో డెలిషియస్. ఇంకా మధ్యాహ్నం అలా కూరగాయలు అయిపోతే బయటికి వెళ్ళి తెచ్చా, ఎందుకంటే మధ్యాహ్నం కొంచెం ఫ్యాన్సీగా తినాలని ఉంది. సో మధ్యాహ్నం మీల్ అయితే సోయా చంక్స్ పులావ్. ఇది కూడా చాలా సింపుల్ భయ్య. అసలు చాలా లెస్ ఇన్ క్యాలరీస్ అండ్ చాలా ప్రోటీన్. మీకు తెలుసో లేదో, చికెన్ కంటే హై ప్రోటీన్ ఉంటుంది మన సోయా చంక్స్లో. ఒక 100 గ్రామ్స్ సోయా చంక్స్లో 52 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సీరియస్లీ ఐఎమ్ రియలీ షాక్డ్. ఇంకా చాలా లో ఇన్ క్యాలరీ. వెజిటేరియన్స్కి ఒక గుడ్ చాయిస్. సాయంత్రం అలా కాఫీ తాగడం బయటకు వెళ్తే వర్షంలో ఇరుక్కుపోయా. ఇంకా నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అయితే నైట్ హెవీ తినలేం కదా, అందుకే ఈరోజు పనీర్ సాలెడ్ చేస్తాం. చాలా లో ఇన్ క్యాలరీ, ఇంకా బెస్ట్ ఫర్ లీన్ మసిల్ బిల్డింగ్ అండ్ ఆఫ్ కోర్స్ ఫ్యాట్ లాస్ కూడా. అయితే చాలామందికి ఫ్యాట్ లాస్ ఇంకా వెయిట్ లాస్ డిఫరెన్స్ తెలియదు. ఒకవేళ మీ ఫిట్నెస్ గోల్ వెయిట్ లాస్ అయితే ప్లీజ్ పేపర్ని చింపేయండి పోయే, ఎందుకు పనికిరాదు. ఎందుకంటే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిందంతా ఫ్యాట్ మీదే. సో ఒకవేళ మీరు ఫ్యాట్ లాస్ అయితే ఆటోమేటిక్గా మీ వెయిట్ లాస్ అవుద్ది. సో ఈ వెయిట్ లాస్ ఫిట్నెస్ గోల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫుడ్ తినడం మానేస్తారు భయ్య. సో ఆ ఫుడ్ తినడం మానేస్తే మీ హెల్తీ ఫ్యాట్స్, ఇంకా మీ ప్రోటీన్ కంటెంట్, ఇంకా మసిల్, ఎవ్రీథింగ్ ఇంకా కంప్లీట్గా పోతుంది. సో ఓవరాల్ మీ బాడీ తాలూకా మెటాబలిజం ఉంది కదా, అది ఇంకా కంప్లీట్ డౌన్ అయిపోద్ది. టెస్టోస్టెరాన్స్ కూడా చాలా డౌన్ అయిపోతాయి. సో దానికంటే మనం ఫ్యాట్ లాస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ కదా. సో నా టిప్ అయితే మీరు వెయిట్ లిఫ్టింగ్ చేయండి, దాంతోపాటు 3 days కార్డియో చేయండి. ఒకవేళ మీకు ఎక్కడ స్టార్ట్ చేయాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాకపోతే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి భయ్య, నేను మీకు ఫ్రీగా చెప్తాను. దాంతోపాటు ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి. ఇంకా కలిసి గ్రో అవుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఒకవేళ మీరు ఇక్కడ వరకు చూసారంటే ఐఎమ్ సో గ్లాడ్. సీ యూ గైస్ ఆన్ డే 65.